శాసన మండలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం వల్ల పర్యావరణంపై ప్రభుత్వం ప్రభావం పడుతుంది. ఉదాహరణకి గతంలో పలాసలోని జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లో జీడిపప్పు తొక్కని కాల్చడం ద్వారా భారీ ఉద్గారాలను ఉత్పత్తి చేసేవి. అయితే అవి ఆవిరి సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా ఈ తొక్కని కాల్చడానికి బదులు ఇప్పుడు కాలుష్యం పూర్తిగా తగ్గింది. అలాగే తొక్క నుంచి ఆ నూనెని వెలికి తీయడం ద్వారా పరిశ్రమకి ఆదాయం పెరుగుతోంది. అదేవిధంగా ఫ్లై యాష్ పారవేయడం ద్వారా పెద్ద సవాల్ మరియు థర్మల్ ప్లాంట్ చుట్టూ కాలుష్యానికి ప్రధాన కారణమైంది. సిమెంట్ తయారీపై యాష్ ఫ్లైను ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఫ్లై యాష్ సిమెంట్ పరిశ్రమ నుండి చాలా డిమాండ్ ఉంది. థర్మల్ ప్లాంట్లపై కూడా ఫ్లై యాష్ను సిమెంట్ ప్లాంట్స్కి విక్రయించి దాన్ని సర్క్యులర్ ఎకానమీలో భాగస్వామ్యం చేసుకున్నాయి. వేరు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ ప్లాంట్లో బొగ్గుకు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగిస్తూ ఉన్నారు. తద్వారా కాలుష్యానికి కారణమయ్యే బొగ్గు వాడకాన్ని తగ్గిస్తూ ఉన్నారు. పట్టణ ఘన వ్యర్థాలను దహనం చేయడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం వ్యర్థాలను సంపదగా మారుస్తుంది. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరు వాటి చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో ఘన వ్యర్థాలను ఉపయోగించుకొని విద్యుత్ తయారు చేయడం జరుగుతోంది. ఈ ప్రాజెక్టులను ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రతిపాదన కూడా ఉంది. రాబోయే రోజుల్లో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిశ్రమలు, విద్యారంగం వంటి పరిశోధనా సంస్థలను అనుసంధానం చేయడం ద్వారా ఇలాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలో గుర్తించి అవలంబిస్తాం. అలాగే విశాఖ నగరం యొక్క నిర్దిష్ట సమస్యలను పరిష్కరించడానికి మేము ఈ కింద చర్యలు తీసుకోబోతున్నాం అధ్యక్ష. ఒకటి, రోడ్డు దుమ్ము, వాహన ఉద్గారాలు, నిర్మాణ ధూళి, విశాఖ పోర్ట్ అథారిటీ మరియు ఇతర పరిశ్రమల నుండి వెలువడే ఉద్గారాలు మరియు బయోమాస్ను బహిరంగంగా కాల్చడం ద్వారా మొదలైన వాటి వలన విశాఖపట్నం నగరంలో కాలుష్యం ఏర్పడుతూ ఉంది. కాలుష్యానికి దోహదపడే ప్రధాన కారకాలు నిరోధించడానికి రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి కమిటీల ద్వారా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద సిపిసిబి ఆమోదించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి పరిశ్రమలు, పురపాలక మరియు పట్టణాభివృద్ధి, రవాణా, వ్యవసాయం మరియు పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి భాగస్వామ్య విభాగాలతోటి సమన్వయం చేసుకోవడం అవుతుంది. అలాగే భాగస్వాములు, స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు, పర్యావరణ కార్యకర్తలు మరియు శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపి కమ్యూనిటీ సహాయంతో స్థానిక పరిష్కారాన్ని కనుగొంటాం. అలాగే పైన చెప్పిన విధంగా హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, జీవీఎంసీకి తగిన వనరులు సమకూర్చడం ద్వారా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం సకాలంలో అమలు చేస్తాం. అత్యాధునిక ఉద్గార నియంత్రణ పరికరాలు మరియు ప్రక్రియలను ప్రవేశపెట్టడం ద్వారా ఉద్గార ప్రమాణాలను కఠినంగా అమలు చేయడం జరుగుతుంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇతర పరిశోధన సంస్థల యొక్క కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా కాలుష్యాన్ని నివారించే ప్రయత్నాలు మరింత బలంగా తీసుకెళ్తాం. రాష్ట్రంలో ఇప్పటికే నిషేధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ స్థానంలో బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ను వాడతాం. కాలుష్యాన్ని తగ్గించే కార్యకలాపాల్లో సిఎస్ఆర్ నిధులను ఉపయోగించాలని పరిశ్రమలకు విజ్ఞప్తి చేసి వారి సహాయం తీసుకుని కాలుష్యం నివారిస్తాం. ఎన్జిఓలు, విద్యా సంస్థలు, పర్యావరణ కార్యకర్తల భాగస్వామ్యంతో విశాఖ నగరంలో ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పచ్చదనం అభివృద్ధి చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాలుష్యం యొక్క వాస్తవికతను మనం అంగీకరించాల్సి ఉంది. పైన చెప్పిన విధంగా విశాఖపట్నంలో ప్రత్యేక చర్యలు చేపట్టడం ద్వారా ముఖ్యంగా విశాఖపట్నంలో కాలుష్యాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 22 నుంచి 24 వరకు 19.15 కోట్లు ఖర్చు చేసింది. ఎన్సీఏపీ కింద కేంద్ర ప్రభుత్వం 129.25 కోట్లు విడుదల చేసిన గత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాలుష్య నివారణలో పురోగతి కొంచెం మందగించింది. అయితే ఈ అవసరాన్ని బట్టి ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరుగుతుంది తెలియజేస్తాను. సప్లిమెంటరీ ఉందా అధ్యక్ష? ఇంకెంత వివరంగా చెప్పిన తర్వాత ఇంకా సప్లిమెంటరీ ఎందుకు? చిన్న క్లారిఫికేషన్ అంతే అధ్యక్ష. వివరంగా రిపోర్ట్ అంతా చదివారు కదా. చిన్నది మనీ ఆస్పెక్ట్లో అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘం జీవీఎంసీకి మున్సిపల్ కార్పొరేషన్కి 73 కోట్లు ఒకటి మంజూరు చేసింది ఇంతకుముందు దీని మీదే, ఏది ఎయిర్ పొల్యూషన్ కానీ అవి తగ్గించడానికి. అదేవిధంగా ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రిగా చెప్పిన దాని ప్రకారము నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద 129 కోట్లు రిలీజ్ అయితే అందులో ఖర్చు పెట్టింది ఓన్లీ 19 కోట్లు ఖర్చు పెట్టారంటే ఇక్కడ క్లియర్గా మనకి ఒక జీవీఎంసీ ఆస్పెక్ట్లో కానీ
ఏపీసీసీబీ ఆస్పెక్ట్లో కానీ క్లియర్గా ఇక్కడ కోఆర్డినేషన్ లేదనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. నేను గౌరవ డిప్యూటీ సీఎం గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక ఏపీసీసీబీ పరంగా ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి దీన్ని రెగ్యులర్గా ఎయిర్ పొల్యూషన్ అయితే వాస్తవిక పరిస్థితులు చూసినట్టయితే విశాఖపట్నంలో డెఫినెట్గా ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే ఉంది. అటు నార్త్ కానీ సౌత్ కానీ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఈ మ్యాంగనీస్ ఒకటి, కోల్ ఒకటి, ఐరన్ ఒకటి ఈ ఎగుమతుల ద్వారా గంగవరం పోర్ట్ కానీ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కానీ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అది ఈ కంటిన్యూస్ మానిటరింగ్ అయితే లేదని తెలుస్తుంది ఈ డిపార్ట్మెంట్స్ ద్వారా. నేను గౌరవ అధ్యక్షుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ వారు చెప్పింది ప్లాస్టిక్ బ్యాన్ గురించి కూడా చర్యలు చేపడతాం. అలాగే తప్పకుండా 15th ఫైనాన్స్ కమిషన్ వారు చెప్పిన గైడ్ లైన్స్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. విశాఖపట్నం ఈ ఇండస్ట్రియల్ క్యాపిటల్ అది మనకి రాష్ట్రానికి. దీంట్లో ప్రత్యేకించి విశాఖపట్నం ఈశాన్య తీరంలో యారాడు కొండలు, సింహాచలం కొండలు, కైలాసగిరి కొండలు మధ్యలో ఉన్నాయి అధ్యక్ష ఇది విశాఖపట్నం. సో దీని స్థలాకృతి లక్షణం కారణంగా తరచుగా దీన్ని ఒక బౌల్ ఏరియా అని పిలుస్తారు. ఈ కొండల కారణంగా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం, పరిశ్రమల నుంచి ఉత్పన్నమయ్యే వాయు కాలుష్య కారకాలు వాతావరణంలో వ్యాపించకుండా భూమి ఉపరితలం పైన ఉండిపోతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఈ విశాఖపట్నం గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధిని చవిచూసింది. ఇది పర్యావరణ మరియు కాలుష్య సమస్యలకి దారితీస్తుంది. సో దీన్ని ఒక చాలా ప్రత్యేకమైన ఒక ఫోకస్డ్గా చూడాలి అధ్యక్ష అది. సో ప్రత్యేకించి నేను ఈ రోజున గౌరవ సభ్యులకి నేను మాటిస్తున్నాను. ఈ డిసెంబర్ మొదటి వారంలో ఒకసారి ప్రత్యేకించి ఒక వెళ్ళి అక్కడ క్షేత్రస్థాయి పర్యటనలు చేసి కాలుష్యం మీద ఒక సరైన అవగాహన చేసుకొని మొత్తం డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో అందరితో వెళ్ళి అసలు ఏం చేయాలనేది ప్రత్యేకమైన దృష్టి సారించి దాని మీద ముందుకు తీసుకెళ్తాం.